అన్నీ అయిపోయింది. పుష్ప ట్రైలర్ చూసారా? చూసామండి. ఏంటి ఫస్ట్ ఇంప్రెషన్ ఏం కలిగింది మీకంటే? ఫస్ట్ ఇంప్రెషన్ అయితే భారీ బడ్జెట్తో తీసారని చాలా వరకు అనుకున్నా. అదేవిధంగా స్టోరీ కూడా అంటే స్టోరీ ప్రకారంగా చెప్పాలంటే మారితే బాగుంది అనిపిస్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే పుష్ప 2 ట్రైలర్ అయితే నాకైతే అదరగొట్టాడు అనిపించింది. ఇంకొక విషయం అయితే అక్కడ అంటే వాళ్ళు చెప్తాడు కదా ఎంటర్టైన్మెంట్గా చాలా అంటే ఎగరడం అవన్నీ అంటే ఫైట్ సీన్స్ అవైతే సూపర్గా అనిపించింది. నాకైతే సినిమా అయితే సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది. అంటే ఫస్ట్ బాగా హైలైట్ సీన్ ఏమనిపించింది అంటే ట్రైలర్లో? ఫస్ట్ హైలైట్ సీన్ అంటే వాడు అంటే చూడు భార్య దగ్గర నేను చేస్తాడు తగ్గదులే అనేసి అది మాత్రం సూపర్గా ఉంది. సుకుమార్ గారు ఈసారి చాలా అంటే చాలా వరకు ఇది పెట్టాడు అంటే మస్తు అనిపించింది నాకైతే చూసినప్పుడు. ఇప్పుడు సమంత సాంగ్ శ్రీలీల సాంగ్ కంపేర్ చేస్తే శ్రీలీల ఎందుకంటే తను డాన్సర్ కదా ఎంతైనా డాన్సరు తను అందానికి యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. బట్ శ్రీలీల డ్యాన్స్ చాలా చూసాం మనం. ఇప్పుడు గుంటూరు కారం అందులో కూడా తను బాగానే చేసింది. మళ్ళీ ఇంకో విధంగా ఆదికేశవ అందులో కూడా చాలా వరకు అంటే డీజే సాంగ్స్ గట్రా చాలా వరకు బ్రీత్ ఎదిగింది. కాబట్టి పుష్ప 2లో కూడా చాలా వరకు సీరియల్లతోనే చాలా బాగుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. ఇంకా విలన్స్ గురించి అన్న చెప్పాలంటే విలన్స్ మీద చెప్పక్కర్లేదు సూపర్గా అంటే 1లోనే అలాగా 2లో కూడా ఇంకా విలన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇంకా రష్మి గారి యాక్షన్ అయితే ఎలా ఉంటుంది అంటున్నారు? ఆ ఎపిసోడ్ లవ్ ఎపిసోడ్ ఫస్ట్ దాంట్లో ఒక వెరైటీగా ఉంటుంది, మాస్ ఎపిసోడ్ అది ఏదో దేనికో రమ్మన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది కదా. సెకండ్ కూడా బాగుంటుందని అనుకుంటున్నారా? నెక్స్ట్ బాహుబలి రికార్డ్ అని బీట్ చేసే ఛాన్స్ ఉందా బిజినెస్ పరంగా? అంతగా బాహుబలి రికార్డు బ్రీట్ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటారా దానికి పుష్ప 2 చాలా వరకు ఎక్కడ చూసినా కూడా అందరు పుష్ప 2 అనేసి ఒక అంటే రీల్స్ కానీ ఎక్కడ కానీ జనాలు చూస్తే ఎక్కడ చూసినా పుష్ప 2 మూవీ చాలా వరకు అంటున్నారు అనమాట. టికెట్లకైనా సరే దేనికైనా ఏమో ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకు. అది ఇంకా ఇంటర్నేషనల్ ఒక డైలాగ్ చెప్పాడు కదా, ఆ డైలాగ్ గుర్తుందా అన్న? అందులో డైలాగ్ అన్న ట్రైలర్లో డైలాగ్ అంటే ఒకసారి చూసాను ట్రైలర్, బట్ గుర్తుంది అంటే ఇక్కడ కార్లో వెళ్తున్నప్పుడు చెప్తాడు కదా అంటే ఇంటర్నేషనల్ అంటాడు. అంటే ఇంకోటి వెళ్ళిన ముందు ఒక డైలాగ్ చెప్తాడు, పుష్ప డైలాగ్ నెక్స్ట్ లెవెల్లో చెప్పాడు కదా, అది గుర్తుందా డైలాగ్? అంతగా గుర్తులేదు కానీ చూశాను. ట్రైలర్ చూసి పిచ్చి ఫిక్స్కి వెళ్ళిపోయి సూపర్గా ఉంది అసలు. ఈసారి సినిమాకి వెళ్ళాలి. ఈ సీన్ సగం గుండు సీన్ ఒకటి చూసా. అవునవునవును వచ్చేటప్పుడు వాడు అల్లర్జున్ గారు అటువంటి గెటప్ వేస్తారని అన్న ఊహించావు అసలు? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ముందల్లా కాళికాదేవి ఇది గెటప్ అనేది అది బాగానే అంటే ట్రేజర్లోనే అది వచ్చింది ఫైట్ సీన్ గట్ట. ట్రేజర్లో వచ్చినప్పుడు అది మాత్రం సూపర్గా ఉంది. అది ఎలాగుందంటే ఒక అనిపించింది అంటే మాస్గా ఉంది. సుకుమార్ చాలా మాస్గా తీస్తాడు అని ఒక రేంజ్గా ఉంటుంది అనేసి మాకు కొంచెం చాలా వరకు అనిపించింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి కొంచెం ఏదో కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కదా, అంటే కొంచెం ఆ ఫ్యాన్స్ మధ్య ఇది జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు కూడా రీసెంట్గా ఏంటంటే బన్నీని ఇగ్నోర్ చేస్తున్నారా, పట్టించుకోవట్లేదు అని న్యూస్లు నడుస్తున్నాయి కొంచెం. అంటే బన్నీ గారిని అంటే బన్నీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పడదు కదా, అక్కడేమో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఈ సినిమా కొంచెం ఆటంకాలు కలిగిస్తారని అయ్యే టాక్ నడుస్తుంది. అలాంటి ఏమైనా జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అలాగేం అవుతుందండి మరీ మాట్లాడుతున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉందని ఇది ఉందని వీళ్ళు రేపేరే కానీ అంటే వీళ్ళు ట్రోల్స్ వల్ల గట్ట రేపేరే కానీ వాళ్ళ మధ్యన గొడవ ఉందని తెలుస్తా అంటే ఏమైనా ప్రూఫ్ లేదు కదా. సినిమాకి అడ్డంకులు క్రియేట్ చేసే అవకాశం ఉంటే ఎప్పుడో చేసిండ్రు ఆయన. ఇప్పుడు క్రియేట్ చేసే అవకాశం చేసే ఎదిగేటోడిని తరగాలంటే ఆయన చేయాలనుకుంటే అంటే ఎప్పుడో చేసేవారు. బట్ ఇప్పుడు దాకా వాళ్ళు సినిమా నడుస్తుంది చేస్తున్నారు అంటే చేసే అవకాశం గొడవలు లేవని అనుకుంటున్నారు. గొడవలు లేవు, ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ కనుక ఉంటాయి. ఇప్పుడు మనకి చాలా వరకు ఉంటాయి కానీ అవి మేకప్ అవ్వచ్చు అంటే అవన్నీ తెలవదు కదా. బయట ట్రోల్ చేసేటోళ్ళు చేస్తారు, ఇలాగైంది అలాగైంది, వాళ్ళిద్దరి మధ్యన గొడవ అయింది, వాళ్ళిద్దరి మధ్యన ఏం గొడవ అయింది తెలియాలి కదా. రాజకీయం పరంగా వాడు ఏమన్నాడు రాజకీయంలోనా, నేను జస్ట్ ఫ్రెండ్గా పోయినాను అంతేగాని
నేను జస్ట్ అంటే వాళ్ళ కోసమని నేను ఇప్పుడు అంటే పర్సనల్గా రాజకీయంకి అయితే నేను రాలేదు. వాడు నా ఫ్రెండ్గా నేను మాట ఇచ్చాను వస్తానని చెప్పి పోయినా అని చెప్పాడు అల్లు అర్జున్ ఆ టైంలో. అప్పుడు ఆ టైంలో అలా చెప్పినాడే కానీ నేను రాజకీయం పరంగా అయితే నేను వెళ్ళలేదు అని చెప్పాడు. సో దానికోసం చెప్పాలంటే నెక్స్ట్ గేమ్ చేంజర్ గురించి ఒక్క మాటలో అన్న. గేమ్ చేంజర్ ట్రేజర్ వచ్చింది. నిన్న కంగువా సినిమా చూశాను. ట్రేజర్ ఫస్ట్ వేసారనమాట, చాలా బాగుంది. ఫిక్స్ అంటే ఆ సినిమా ఎలా ఉంటుంది? ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? ఎక్స్పెక్టేషన్ చాలా బాగా చేస్తారు సినిమాలు కట్ట. అదే గేమ్ చేంజర్ మరి చూడకల్లా చాలా బాగుంటుంది. ఎందుకంటారా విలన్ కూడా సరైన విలన్, వాడు కూడా ఎక్కడ ఈ రాయల్లోన మళ్ళా దీంట్లోన సరిపోదా శనివారం, అందులో చాలా వరకు జోక్స్ కానీ ఏవైనా సరే మాస్ కానీ వాడు వస్తుంటే బ్రీత్గా అంటే సౌండింగ్ చాలా వరకు బ్యాక్గ్రౌండ్ సూపర్. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అయ్యే ఒక ఛాన్స్ ఉందా గేమ్ చేంజర్? బ్లాక్ బస్టర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.